2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తెలియకుండానే మార్కెట్ క్రాష్ అయింది అని ఎప్పుడైతే ఆ వార్త వింటారో ఇన్వెస్టర్స్ అందరూ కూడా పానిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను బై చేయాలా, లేదంటే సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా, ఇదంతా పక్కన పెడితే అసలు మార్కెట్ క్రాష్ అంటే ఏంటి సార్? ఇది చాలా షాకింగ్కి గురయ్యే ప్రశ్న అడిగారు మీరు. ఎందుకు అంటే ప్రతి ఇన్వెస్టర్కి ఆ పరిస్థితి నుంచి ఎప్పుడైతే వాళ్ళు పాస్ ఆన్ అవుతారో వాళ్ళకి తెలుసు ఆ కష్టాలేంటో, వాళ్ళు పడే కష్టాలేంటో, వాళ్ళు చూసిన లాసెస్ ఏంటో. కొంతమంది అయితే నిజంగా సిల్లీగా నన్ను అడిగితే అది తప్పు, ఎందుకంటే కొంతమంది సూసైడ్ కూడా కమిట్ చేస్తారు. సో దెర్ ఈజ్ అ సిచ్యువేషన్ అనమాట. సో క్రాష్ అవ్వడానికి పరిస్థితులు రెండు ఉంటాయండి. మీరు ఇందాక మీరు చెప్పిన ప్రశ్నలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి అకస్మాత్తుగా వచ్చే న్యూస్ వల్ల, రెండోది వచ్చేసేసి అనలైజ్ చేస్తే కానీ మీరు ముందే పసిగట్టగలిగితే ఆ క్రాష్ని మీరు సేఫ్ అయిపోతారు. సో అలాంటి అవకాశాలు ఉంటాయా? వార్నింగ్ సైన్స్ 100% ఉంటాయి. ఏంటి సార్? చెప్తా తప్పకుండా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేద్దామంటే, మొదటి కారణం ఏంటంటే అకస్మాత్తుగా మార్కెట్స్ క్రాష్ ఎందుకు అవుతాయి, దానికి కారణము ఉంటుంది కదా. ఆ కారణంలో అకస్మాత్తుగా ఏదైనా న్యూస్ వల్ల క్రాష్ అయిందా, లేదంటే ఒక సంవత్సరం నుంచి ఆల్రెడీ కనిపిస్తూ వస్తున్న పరిస్థితి గురించి ఉందా. సో రెండు రకాలు ఉంటుంది న్యూస్. కాబట్టి ఒకటి నేను చెప్తాను. మొట్టమొదటిది ఫర్ ఎగ్జాంపుల్ 2001 అనుకుంటానండి, 2001 నాకు సరిగ్గా గుర్తులేదు, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దీన్ని అంటారు 9/11. 9/11 అంటే ఏంటంటే 11వ డేట్న సెప్టెంబర్ నెలలో 2 planes గాట్ బార్జ్డ్ ఇన్ టు ది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక సూసైడ్ గ్యాంగ్ అందరు కలిసేసి 2 planesని హైజాక్ చేసుకొని ఒక్కొక్క బిల్డింగ్లో దూరిపోయారనమాట. అంటే క్రాష్డ్ అవుట్, కంప్లీట్లీ క్రాష్డ్ అవుట్. ఆ సమయము జరిగింది ఏంటంటే, అక్కడ అలా న్యూస్ వచ్చి ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ అని టీవీ ఛానల్స్లో రాగానే మార్కెట్స్ కుప్పకూలిపోయాయి అనమాట. మోర్ దెన్ 10%, 15%, 20%. పొద్దున వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్న క్లయింట్స్ అందరూ కూడా నాకు ఇవాళ ₹1,00,000 వచ్చాయి, 10,000 వచ్చాయి, ₹1,00,00,000 వచ్చాయి అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ₹1,00,000 ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి 10 లక్షలు, 20 లక్షల లాసులు వచ్చాయి. ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి కనీసం 100 కోట్లు, 50 కోట్లు లాస్ వచ్చింది. అది ఎలా పాసిబుల్ అండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు అంత పెద్దగా ఉన్నాయి కాబట్టి అంత ప్రాఫిట్ చూశారు, అంతే దానికంటే 10 times ఎక్కువగా లాస్ కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది అకస్మాత్తుగా జరిగిన పరిస్థితి. ఇది ఎవరి కంట్రోల్లో లేదండి, ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో కూడా ఇది వాళ్ళ కంట్రోల్లో లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ వల్ల మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. నా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము రెండో పరిస్థితి గురించి. రెండో పరిస్థితిలో నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒకటి కాదు, 2 ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 2008లో ఒక చాలా పెద్ద బుల్ మార్కెట్ క్రాష్ అనేది జరిగింది. 2008లో, 2008లో ఆ టైంలో మేమందరం మార్కెట్లో ఆల్రెడీ పాల్గొంటున్నాం. అఫ్కోర్స్ 2001లో కూడా మేము ఉండే. సో 2008లో కూడా నేను చూసింది ఏంటంటే, జరిగింది ఏంటంటే, ఇట్ వాజ్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ మెల్ట్ డౌన్ ఆఫ్ ద లోన్ మార్కెట్. అంటే అమెరికాలో లెఫ్ట్ రైట్ సెంటర్, మీకు ఇల్లు కావాలా, లోన్ తీసుకోండి. మీరు ఇల్లు కొంటారా, లోన్ తీసుకోండి. బాబు నువ్వు ఎందుకు కొనట్లేదు, నాన్న తీసుకో, విత్ ప్రెషర్ అనమాట. ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంక్స్ అందరికీ లోన్స్ ఇచ్చారు. దాన్నే చెప్పారు సబ్ ప్రైమ్ క్రైసిస్ అని, లేమాన్ బ్రదర్స్ క్రైసిస్ అని చెప్పేసి. సో ఇవన్నీ గోల్డ్ మ్యాన్ సాక్స్ అంటారు. చాలా కంపెనీస్ ఆ టైంలో మకాం ఎత్తేసారు. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ యాక్చువల్గా మరి ఈ న్యూస్ వచ్చిన తర్వాత మార్కెట్స్ బాగా పడ్డాయి. మరి ఈ విషయం అన్నీ కూడా అమెరికాలో మీకు అలా జరుగుతుందన్న పరిస్థితి మీరు న్యూస్ పేపర్లో కానివ్వండి, న్యూస్ వీడియోస్లో కానివ్వండి, ఆర్ మీ దగ్గర ఎవరన్నా అమెరికాలో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి, మీ వాళ్ళ ద్వారా ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోలేదంటే తప్పు మీది. బికాస్ దిస్ వాజ్ స్లోలీ బాయిలింగ్ అనమాట. అమెరికన్ మార్కెట్లో ఇది కొన్ని సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరం నుంచి 2008 వరకు, ఈ 8 సంవత్సరాల్లో లోన్స్ ఇచ్చి జనాలు తిరిగి కట్టకపోవడం వల్ల క్రైసిస్ అనేది ఏర్పడింది. సో ఇదంతా మీ ముందే జరిగినప్పుడు 2008లో సడన్గా మార్కెట్స్ ఫాల్ వచ్చాక అదేంటంటే సడన్గా పడిపోయే మార్కెట్స్ అనడము అన్యాయం. ఎందుకంటే మీరు స్టడీ చేయలేదు కాబట్టి.
మీరు అలాంటి న్యూస్ని తెలుసుకోలేదు కాబట్టి రెస్పాన్సిబుల్ మీరే అవుతారు. ఓకే. సో అందుకే మనం ఎన్ని అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటామో అర్థం చేసుకోండి, నేర్చుకోండి. సో యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. అలాగే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మార్కెట్ ఫాలో అవ్వడానికి, క్రాష్ అవ్వడానికి ఇలాంటి రీజన్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయింది, యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఎవరైనా కూడా ఫస్ట్గా ఏం చేయాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు బ్రేక్స్ అప్లై చేయాలి. మీరు సైకిల్ నడిపించిన, టూ వీలర్ కార్ ఏదైనా కానివ్వండి, గేర్స్ ఉంటాయి, యాక్సిలేటర్స్ ఉంటాయి, మీకు ఖచ్చితంగా బ్రేక్ కూడా లేనిది ఒక బండి కూడా లేదు. సో మీరు ఆన్ టైంకి, ఎవ్రీ టైంకి నెసెసిటీ ఉన్న సిచ్యువేషన్లో మీరు బ్రేక్స్ అప్లై చేయకపోతే ఏం జరుగుతుందండి? యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో జరిగేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఆ బ్రేక్స్ అప్లై చేయకపోతే మీకు ప్రాణ నష్టం కలగచ్చు కదా. సో ప్రాణం ఒకసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదండి, కానీ డబ్బులు పోయాయనుకోండి మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. బట్ నేనేమంటానంటే మీరు పెద్ద లాసుల్లో ఉండే అవకాశం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్టాప్ లాస్ ఫాలో చేయాలి. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి చాలా ఇంపార్టెంట్ సమాధానం ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే అది రిలయన్స్ కంపెనీ షేర్ అంటారా, బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు, లేదంటే వేరే పెద్ద పెద్ద కంపెనీ షేర్ అంటారా, ఎంత పడ్డా కానీ కొను, అది బంగారం, వెండి, వజ్రం అంటారు. అవునవును. ఏమవుతుందండి? అది పడాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా పడిపోతూ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు? యూఆర్ ట్రైంగ్ టు క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గర సరైన పూర్తి ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ లేకపోతే మీరేం చేస్తారంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు, అన్న చెప్పాడు, తమ్ముడు చెప్పాడు అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. దానివల్ల మీరు ఇంకా లాస్ పాలవుతున్నారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఒక డిసిప్లిన్ ఫాలో చేయండి. నేను డబ్బుతో ఇంకా డబ్బు సంపాదిస్తా, అదే గర్వంతో మీరు ఒకవేళ ఉన్నారనుకోండి, మీరు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మీరు ఓన్లీ డబ్బుతో మీరు డబ్బు సంపాదించలేరు. కావాల్సిందే నాలెడ్జ్. రైట్ నాలెడ్జ్ కావాలి, రైట్ ట్రైనింగ్ కావాలి, రైట్ కైండ్ ఆఫ్ ఫాలో అప్ ఉండాలి. అలాంటి ఇండికేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక చిన్న మాట చెప్తా. నా 2020లో మనకు మార్చ్ నెలలో మన దేశ ప్రధాని కోవిడ్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు. కానీ 2019 డిసెంబర్ నెల నుంచే మీకు ఈ బ్యాడ్ న్యూస్ చైనా నుంచి రావడం మొదలైందనమాట. నవంబర్, డిసెంబర్ నుంచి వుహాన్ అనే ప్రదేశం ఉంది చైనాలో, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని చెప్పేసి మెల్లమెల్లగా WHO నుంచి స్టేట్మెంట్స్ రావడం వల్ల వేరే వేరే దేశానికి అది పాకుతుంది అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కానీ ఇండియాలో మనం జాగ్రత్త పడే వరకు 5 నెలలు గడిచిపోయి, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్లో అప్పుడు మనం లాక్డౌన్ అనౌన్స్ చేసాం. సో అప్పటిదాకా మీకు అర్థం అవ్వలేదా అండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మార్కెట్స్ క్రాష్ అవుతాయని చెప్పి ఇండికేషన్ రాలేదా? రెండో విషయం చెప్తా. ఈ వార్ స్టార్ట్ అయ్యి, ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యి అమెరికాతో, ఇజ్రాయెల్తో 6 నెలల పైన అయిపోయిందండి. కానీ మన ఇండియన్ మార్కెట్స్ మాత్రం 2 years బిఫోరే ఆల్ టైమ్ హై కొట్టాక దాని తర్వాత మళ్ళీ పడిపోతూ ఉన్నాయి. సో అది కూడా ఒక ఇండికేషన్ అనమాట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కొన్ని సిగ్నల్స్ మార్కెట్ మీకు ఇస్తూ ఉంటుంది. బాబు ఇక్కడ అర్థం చేసుకో, నేను కింద పడబోతున్నాను, నువ్వు అర్థం చేసుకోలేకపోతే లాస్ నీకే వస్తుంది అన్న విషయము, ఆ ఇండికేషన్స్ మీరు అర్థం చేసుకుంటే యూ విల్ బి ద విన్నర్. అదే చెప్తానండి, మనం నేర్చుకునే విధానం అనేది ఎలాంటిది ఉన్నా కానీ వీడియోస్ మాత్రం సుమన్ టీవీ నుంచి మేము ఈ ప్రయత్నం చేసిన దాన్ని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, లాస్ మళ్ళీ మీకే పెద్దగా వస్తుంది. ఖచ్చితంగా సరే అండి, మీరు అన్నట్టుగానే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఖచ్చితంగా ఎంత పోర్ట్ఫోలియోలో ఉన్నా కూడా, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళకి మార్కెట్ కనుక ఫాల్ అయినప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఇప్పుడు ఏం చేయాలి సార్? ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో 10 lakhs పెట్టుబడి పెట్టారు, ఎగ్జాంపుల్ అండి, ఒక ఎక్స్ అమౌంట్. ఆ ఎక్స్ అమౌంట్కి ఉన్న ఇన్వెస్టర్స్ 3 ఉన్నారండి, ఆర్ 2 ఉన్నారు, AB అని చెప్పచ్చు. ఈయన 10 లక్షలు పెడుతున్నారు, ఈయన కూడా 10 లక్షలు పెడుతున్నారు. కానీ ఈయన రిస్క్ అపిటైట్ 50% కంటే ఎక్కువగా లాస్ తీసుకునే ఆ స్తోమత ఈయన దగ్గర ఉంది. కానీ ఇంకొక పర్సన్ దగ్గర 20%కే బాబు ఆపేద్దాన్ని, ఆయన నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఉన్నాయి, ఇంకేం లేవు నా దగ్గర అంటే ఆయన స్టాప్ లాస్ ప్రకారంగా ఆయన పెట్టుకుంటారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు మీ మైండ్ సెట్ ప్రకారంగా నేను ఇంత లాస్ భరించగలుగుతానా లేదా అన్న విషయం మీరు ముందే నిర్ణయించుకుంటే మంచిది. మెంటల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ షాక్ మీకు తగలదు కదా. రేపటి రోజున 10 లక్షలకి బదులు 2 లక్షలు పోయాయనుకోండి, 8 లక్షలు మిగిలితే ఓహో నేను ముందు నుంచి డిసైడ్ అయ్యాను కాబట్టి ఐఎమ్ ఓకే, నా 8 లక్షలు నేను తిరిగి నేను ఇంటికి తీసుకుపోతా. ఎవరైతే 50% వరకు కూడా ఉన్నారో ఆయన కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన నిలబడి ఉన్నాడు. సో మార్కెట్లో ఏంటంటే బాబు 50% కాదు నేను 90% వరకు ఉంటా అంటే గ్యారెంటీ లేదండి. ఆ 10% కూడా మిగిలింది, అది కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని రెగ్యులర్గా స్టడీ చేయండి. ఏం కాదండి నా దగ్గర మంచి స్టాక్సే ఉన్నాయి అనుకుంటే అలాంటి కంపెనీస్ అన్నీ కూడా మూతపడి మీ పోర్ట్ఫోలియో మొత్తం సున్నా అయ్యే అవకాశాలు. ఏమైనా రికవరీ ఛాన్సెస్ ఉంటాయా సార్?
స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లం అదేనండి. కొన్ని కంపెనీస్కి విలువ అనేది ఇరోడ్ అవుతుంది అనమాట. వాల్యుయేషన్ ఇరోడ్ అయిపోతే అంటే ఆవిరైపోతుంది. ఆ వాల్యుయేషన్ ఆవిరైపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండదు. ఇందులో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. గీతాంజలి జెమ్స్ ఉంది, డిహెచ్ఎఫ్ఎల్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది. ఇలాంటి కంపెనీస్ చెప్పుకుంటూ పోతే ఇన్వెస్టర్స్ డబ్బులు మింగేసాయి అనమాట ఈ కంపెనీ కూడా. సో ఇలాంటి కంపెనీ మంచి మంచి కంపెనీసే అండి ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ షారూక్ ఖాన్ గారు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్కి హీ వాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకోవాలి అంటే. మరి అంత పెద్ద కంపెనీ ఎలా మునిగింది? వీ డోంట్ నో. సో అలాంటి ఇండికేషన్స్ని మీరు స్టడీ చేయాలి. సార్ నేను ఒక రైతు, నాకు కైండ్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎడ్యుకేషన్, నాకు నాలెడ్జ్ లేదు అంటే కూడా సింపుల్గా మీరు చేయాల్సిన పని సుమన్ టీవీ వీడియో చూడండి, యూ విల్ బి గైడింగ్. ఎలా సార్ మరి దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఆ తర్వాత నేను డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? సింపుల్ అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక మంచి కైండ్ ఆఫ్ ఒక ఈజియెస్ట్ వే ఆఫ్ కనెక్టింగ్ ఆర్ కమ్యూనికేటింగ్ అనేది ప్రసాదించింది. అందరు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజున మారుమూల గ్రామంలో కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక కాల్. ఆ కాల్లో మీకు చాలా పెద్ద సొల్యూషన్ ఉండబోతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు అలాంటి సహాయాన్ని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.